ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా కనిష్క వద్దమ్మా, రిస్క్ ఎందుకమ్మా, నా మాట వినమ్మా. భయపడకండి మావయ్య, ఈ పుట్ట సేఫ్ మావయ్య. మా బంధం స్ట్రాంగ్, సో నో ప్రాబ్లం. కనిష్క జాగ్రత్త అమ్మా. కంగారు పడకండి బామ్మ. అసలు ఆ పాము తులసినే కాదు, ఎవరిని ఏమి అనదు. చాలా ఫ్రెండ్లీ పాము. చూసారా, పుట్టలో నుంచి నా రింగ్ ని తీశాను. సిద్ధుతో తులసి కన్నా నా బంధమే చాలా బలమైనది. తన తాళి కన్నా నా రింగే చాలా స్ట్రాంగ్. సో ఇప్పుడు సిద్ధుకి నేనే కరెక్ట్ అని ఒప్పుకుంటా. అయ్యో కనిష్క, హే కనిష్క, అమ్మా కనిష్క, కనిష్క, కనిష్కని పాము కాటేసింది నాన్న. అయ్యో ఒరే బసవ, దీన్ని కోడల్ని చేసుకోనందుకే పదవి రాకుండా చేశాడు వాళ్ళ నాన్న. ఇప్పుడు దీని ప్రాణాలు పోతే మన కుటుంబమే లేకుండా చేస్తాడ్రా ఆ మునుస్వామి. ఇప్పుడు ఎలా అమ్మా, ఏం చేద్దాం? ఇది నాన్న, నాగుపాము విషయం చాలా డేంజర్ అంట. హాస్పిటల్ కి వెళ్లేంత టైం కూడా ఉండదు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఎలారా బసవ? నాకు చాలా భయం వేస్తుందిరా. ఏం చెయ్యాలరా ఇప్పుడు? ఒరే సిద్ధు, ఏం చెయ్యాలరా? బామ్మ నువ్వు కంగారు పడకు, తనకి మన కుటుంబానికి ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా. తులసి జరుగు, ఇది పడుకు. రే సిద్ధు, చేతికి కట్టుకట్టు. సిద్ధు గారు, కనిష్క, 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 అమ్మ కనిష్క, అమ్మ కనిష్క, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు బామ్మ. అమ్మా థ్యాంక్స్ రా సిద్ధు, దేవుళ్ళ కాపాడవరా. కనిష్కనే కాదు, వీడు మన కుటుంబాన్నే కాపాడాడు ఇవాళ. సిద్ధు
సిద్ధు సిద్ధు ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా వద్దన్నా వినిపించుకున్నావా అమ్మ తులసి నీ చేతిలో ఉన్న తాళి నీ మెళ్ళో పడితే తప్ప నీ మొగుడు మళ్ళీ మామూలు మనిషి కాలేడు. ఏమండి మీరు కోరుకున్నట్టే దేవుడి సన్నిధిలో అందరూ చూస్తుండగా ఇది నా మెళ్ళో కట్టండి. ఏమండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. అమ్మా తులసి నువ్వేం కంగారు పడకు. ఆ నాగేంద్రుడి పుట్ట మీద నుంచి బొట్టు తెచ్చి మీ ఆయనకి బొట్టు పెట్టమ్మా. మీ ఆయనకంతా మంచి జరుగుతుంది. సరేనమ్మా. ఎలాగూ మళ్ళీ పెళ్లి జరిగింది కాబట్టి మీ దంపతులిద్దరూ ఆ పుట్టకి 3 ప్రదక్షిణాలు చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఆ